నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి నెల 15వ తారీఖు 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:27 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:22 తిథి పాడ్యమి మధ్యాహ్నం 2:35 వరకు తదుపరి విధియ తిథి ప్రవేశము నక్షత్రం ఉత్తర ఫల్గుణి ఉదయం 8:49 వరకు తరువాత హస్త నక్షత్ర ప్రవేశము ఈ రోజు వర్జము సాయంత్రం 6:18 నుంచి 8:05 వరకు దుర్ముహూర్త సమయం ఉదయం 8:03 నుంచి ఉదయం 8:50 వరకు రాహుకాల సమయం ఉదయం 9:26 నుంచి 10:55 వరకు యమగండ కాలం మధ్యాహ్నం 1:54 నుండి మధ్యాహ్నం 3:23 వరకు బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 4:51 నుంచి తెల్లవారి 5:39 వరకు అమృత గడియలు తెల్లవారుజామున 5:02 నుంచి 6:49 వరకు అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:01 నుంచి 12:49 వరకు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శని ప్రభావం కొంత ఒత్తిడిని తెచ్చే అవకాశం ఉంది. పనుల్లో జాప్యత, కొన్ని ఆటంకం కలగడం, కొన్ని నిలిచిపోయే పనులు జరుగుతున్నాయి. ఈ రోజు ఎటువంటి పని ప్రయత్నం చేయకండి. కోర్టు వాద్యాల్లో ఇరుక్కునే అవకాశము, తీర్పు మీ పట్ల రాని పరిస్థితి గోచరిస్తోంది. కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి, వివాదాలకు దారితీస్తాయి. ధన లావాదేవీల్లో ఇచ్చిపుచ్చుకోవడాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. మీకు చెప్పదగిన పరిహారము శనిదేవుడికి తైలాభిషేకం చేయండి. నవగ్రహ ఆలయ దర్శనం చేసుకుని తప్పనిసరిగా నీలం రంగు కానీ నలుపు రంగు కానీ వస్త్రాన్ని ఈ రోజు ధరించండి. అవి ఎవరికైనా దానంగా కూడా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి మంగళుడు అనుకూలంగా ఉండడం వల్ల ధైర్యంగా ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. ఫలితాలు వ్యాపారంలో లాభాలు, అనవసరమైన ఖర్చులు పెరగడము, కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు, విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ శాంతి కోసము ఏదైనా పూజ చేయండి లేదా దాన ధర్మాలు చేసుకోండి. నలుపు రంగు వస్త్రధారణ కానీ ఎరుపు రంగు వస్త్రధారణ కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి గురువు బలంగా ఉండడం వల్ల మంచి ఫలితాలు తీసుకుంటారు, మంచి ఫలితాలను అనుభవిస్తారు. దీంతో పాటు మీరు ఈ రోజు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. కాబట్టి పెట్టుబడులు కానీ ఏ పని చేసినా ఈ రోజు మీకు విజయాన్ని సాధిస్తారు. ఈ రోజును వృధా చేసుకోకండి. ఫలితాలు ఉద్యోగంలోను అభివృద్ధి, ఆరోగ్య సమస్యలు కొలిక్కి వస్తాయి. దీంతో పాటుగా శుభవార్తలు, శుభకార్యాలు జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన రెమెడీసు ఈ రోజు మీరు విష్ణు మంత్ర జపం చేసుకోండి. ఏదైనా విష్ణువుకు సంబంధించిన ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి.